కాకినాడ జిల్లా పెద్దపురం సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన 258 కేసుల్లో పట్టుబడ్డ 14,50,947 రూపాయల విలువైన మద్యం నాటుసారాను పెద్దపురం పోలీస్ క్వార్టర్స్లో పోలీసులు ఎక్సైజ్ అధికారులు జేసీబీతో ధ్వంసం చేసి గోతులు పూడ్చిపెట్టారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పెద్దపురం డీఎస్పీ లతాకుమారి ఆధ్వర్యంలో మద్యం సారాను ధ్వంసం చేశామని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏఎస్ దొర మీడియాకు తెలిపారు. Break. నమస్తే అండి. ఈరోజు జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ గారు వారి ఆదేశముల ప్రకారం వివిధ స్టేషన్లో సామలకోట స్టేషను, పెద్దపురం సర్కిలు, పత్తిపాడు సర్కిలు ఈ స్టేషన్ అన్నింటిలోనూ ఆయా సంబంధించి పోలీస్ స్టేషన్ అన్నింటిలో కేసుల్లో సీజ్ చేయబడిన ఐఎంఎల్, లెక్కర్ ప్రాపర్టీ, అలాగే నాటుసారా, తర్వాత ఎన్డీపీఎల్ ఈ మూటికి సంబంధించి ఈరోజు మన పెద్దపురం డిఎస్పీ గారు మేడం గారు ఆధ్వర్యంలోని నేను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కాకినాడ అండి. మా దీంట్లో ఇవాళ ఈ పోలీస్ స్టేషన్ దగ్గర సుమారు మొత్తం 258 కేసుల్లోని 717 లీటర్లు లిక్కరు, 171 ఎన్డీపీఎల్ లిక్కరు, అలాగే 3725 నాటుసారా లీటర్ల నాటుసారాని మొత్తం ఇక్కడ మన క్వార్టర్స్ దగ్గర ధ్వంసం చేయడం అయింది. దీని తాలూకా వాల్యూ 14,58,947 రూపాయలు. దీన్ని మన విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మన ఎస్పీ గారి ఆదేశం ప్రకారం ఈరోజు ఇక్కడ ధ్వంసం చేయడం అయిందండి, వారి ఆర్డర్ ప్రకారం.